ఏంటి కాన్ఫిడెన్స్ అంటే కొన్ని అంశాలు చెప్పాడు వివేక్ సార్. వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ గురించి ఎందుకు లేదు సార్. వాళ్ళ కూటమిలో వాళ్ళకి వచ్చిన 20 లక్షల ఓట్లు, మాకు వచ్చింది ఏంటి సార్ 1,30,000 ఓట్లు. వాళ్ళకి మాకు పోటీ ఏంటి సార్? 20 లక్షల ఓట్లు వచ్చిన వాళ్ళు 3,30,000 ఓట్లు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడితే అట్లా. 2 చోట్ల ఓడిపోయారు 2019 పోటీ చేసిన 2 చోట్ల వాళ్ళ నాయకులే ఓడిపోయారు. మరి ఇప్పుడు మాట్లాడితే ఎట్లా వాళ్ళు? ఇంకో విషయం సార్, సరే తర్వాత మాకు 11 వస్తే వచ్చారండి, ప్రజలు మమ్మల్ని ఓడిస్తే ఓడించారండి. వివేక్ బాబు గారు, మేము వెరీ క్లియర్ గా అడుగుతున్నాం సార్, మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది, 1,50,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్, రాసుకోమని చెప్పండి వర్మ గారు. 1,50,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు? అదే విధంగా 18,000కు పైగా మహిళల మీద దాడులు జరిగితే కేసులు జరిగాయని మేం చెప్పలేదు, ఇది సాక్షాత్తు హోంమంత్రి గారు చెప్పారు. సో మీరు ఎందుకు కట్టండి లేకపోయారు? అదే విధంగా హామీలు సార్, ఎంత దౌర్భాగ్యం అంటే నిన్న మత్స్యకార భరోసా అని చెప్పిపోయారు సార్. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 500కు పైగా హామీలు నెరవేర్చలేదు సార్. 500కు పైగా కొత్త హామీలు నెరవేర్చలేదు. మరి 500కు పైగా చాలా మందికి పడలేదంట సార్, అది వాళ్ళ లబ్ధిదారులు లేరంట. మరి ఇంతమందిని ఎందుకు కట్ చేస్తా ఉన్నారు? మత్స్యకారులు కదా వాళ్ళు, మత్స్యకారుల కోసం పవన్ కళ్యాణ్ గారు అంత బాగా పాటు పడతారు కదా. మరి ఒక సంవత్సరం ఆల్రెడీ మత్స్యకార భరోసా ఎగ్గొట్టారు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎగ్గొట్టారు. ఇప్పుడు 25 ఆర్థిక సంవత్సరానికి మీరు 25-26 ఆర్థిక సంవత్సరానికి మీరు వస్తా ఉన్నారు. దాంట్లో కూడా ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 550 మందిని కట్ చేశారు. అదే విధంగా 3,50,000 మంది పెన్షన్లు కట్ చేశారు. ఇది కాకుండా ఇంకో 10 లక్షల మంది పెన్షన్లు కటింగ్ కి P4 అని చెప్పి. ఇదా జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ దీనికోసమేనా? 100% సార్. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? నెరవేర్చకపోతే ప్రజల పట్ల మేము పోరాటం చేస్తాం. ప్రజాపక్షంగా రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి సార్? రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏంటి? తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అదే విధంగా జనసేన పార్టీ 3 కూటమిలో భాగంగా అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పక్కన ఉన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన పార్టీ ఏంది? ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1,30,000 మంది ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు. వాళ్ళకి మీరు మరొక విషయం, ఇందాక వివేక్ మాట్లాడుతున్నట్టు మీరు నోటీస్ చేశారో లేదో, ఆయన స్పీడ్ పెంచడమో లేకపోతే దిశానిర్దేశం చేయడమో బెంగళూరు ప్యాలెస్ నుంచి కానీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ అసలు ఎక్కడ ఉన్నారు ఆయన చేయడానికి అంటున్నాడు ఆయన. సార్ ఒక మాట వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. సార్ వివేక్ బాబు ఎందుకు సార్ మమ్మల్ని అన్నం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు సార్? వివేక్ బాబు గారు, నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, 2019 నుంచి 24 మధ్యలో ఏ సంవత్సరం ఏ ఏడాది పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు? డేట్లతో సహా. ఒక సంవత్సరం 18 రోజులు, ఒక సంవత్సరం 23 రోజులు, ఇంకో సంవత్సరం 36 రోజులు, డేట్లతో సహా నేను చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు 10 నెలల కాలంలో తాడేపల్లిలో ఎన్ని రోజులు ఉన్నారు? లెక్కేయండి మరి. 2022 కోవిడ్ అయిపోయి 23 జనవరి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అటు పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ పత్తా లేకుండా హైదరాబాద్ లో దాక్కున్న రోజులు మర్చిపోతే ఎట్లా సార్? సినిమా షూటింగ్ల కోసం హైదరాబాద్ లో ఉన్న రోజులు మర్చిపోతే ఎట్లా సార్? మీరు ఈ రోజు మా గురించి మాట్లాడట. ఈ రోజు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, సాయంత్రం ఫ్లైట్ వేసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్, మళ్ళీ అక్కడి నుంచి పొద్దునే ఫ్లైట్ వేసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు. రాత్రిపూట ఆంధ్రప్రదేశ్ లో ఉండడానికి కూడా మీ నాయకుడికి సరిపోవట్లేదు, రాత్రిపూట ఆంధ్రప్రదేశ్ లో ఉండడానికి కూడా మీ నాయకుడికి సరిపోవడం లేదు. మీరు ఎట్లా సార్ మా గురించి మాట్లాడతారు? ఆలోచన ఉండాలి కదా. మనం మాట మాట్లాడేటప్పుడు తిరిగి మనకి ఎన్ని వస్తాయి? మన నాయకుడు 2019 నుంచి 24 ఒక్క నిమిషం శేఖర్, ఇది క్లారిటీ కావాలి. నిజమా వివేక్, ఈయనేంటి ఉండట్లేదా? నైట్ ఈవినింగ్ వచ్చేస్తున్నారు హైదరాబాద్? ఇప్పుడు మా అధినేతకి వాళ్ళలాగా 2004లో 10 లక్షల వాళ్ళ నాయన ఎవరైతే వైఎస్ఆర్ ఉన్నారో 2004 ఎన్నికల్లో 10 లక్షలతో అఫిడవిట్ చూపించి అప్పుల్లో ఉన్న ఆయనకి 2009 టయానికి 150 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్లు, 2014 వచ్చేసరికి 322 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్లు ఎలా కట్టారో, ఎంతెంత డబ్బు ఎలా వచ్చిందో అవి మాకు తెలియదు. ఎందుకంటే అవన్నీ ఈడీ అన్ని అటాచ్ చేసి ఆల్రెడీ అంత డబ్బు ఎలా వచ్చిందో మాకు తెలియదు కదా. అప్ అండ్ డౌన్ చేయడం కరెక్టా కాదా? నాకు స్ట్రైట్ పాయింట్ చెప్పమ్మా. అప్ అండ్ డౌన్ చేయడం కరెక్టా కాదా? అప్ అండ్ డౌన్ చేయడం కరెక్టా కాదా? చెప్తున్నాను ఆగండి. ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఎందుకు చేస్తున్నారు? డిప్యూటీ